నాయక్ సార్ ఏంది ఈరోజు ఎమ్మెల్యే గుండా కలిసినట్లున్నారు, ఏం చెప్పిండ్రు? సో మందుల షామీల్ అంటేనే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెప్పేసి ఆయననే ఎన్నో సందర్భాల్లో చెప్పిండు. మరి ఆ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మీకేం చెప్పిండు ఈరోజు? నువ్వు అక్కడికి వెళ్ళామన్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదో హామీ ఇచ్చిందో ఆ హామీలను ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి శామ్యుల్ గారిని కోరాము. ఆయన చాలా చక్కగా విన్నారు, మా సమస్యలను విన్న తర్వాత అవకాశం ఇస్తే మాట్లాడతా అన్నారు. అవకాశం ఇస్తే మాట్లాడతా అనడం ఏందండి? మీకోసం మరి తుంగతో మీ నియోజకవర్గంలో కూడా ఓటు వేసే అవకాశం ఉంటేనే మేము వేస్తా ఉంటే నిరుద్యోగులు మీరు ఒప్పుకుంటారా? మిమ్మల్ని గెలిపించాం కదా, దాదాపు 20-30 వేల మంది ఉంటారు నిరుద్యోగులు మీ నియోజకవర్గంలో. వాళ్ళ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి మీ నొప్పి ఏంది నాకు అర్థం కాదు. కాబట్టి శామ్యుల్ గారు మీరు కూడా చెప్తున్నాను, ఎందుకంటే మీరు కింద వర్గాల నుంచి వచ్చిన వారు కాబట్టి, మా సమస్యలన్నీ తెలుసు కాబట్టి, మా మా మొత్తం మీకు తెలుసు కాబట్టి మేము ఒకే మాట్లాడుతున్నాం. రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్ ముందు జీపీఓలో కానీ, కానిస్టేబుల్లో కానీ, పోలీస్ సెక్టార్లో కానీ చాలా నోటిఫికేషన్స్ ఖాళీ ఉన్నాయి, చాలా ఖాళీ ఉన్నాయి. అవి భర్తీ చేసి మీరు ఎలక్షన్స్కి వెళ్ళండి. లేకపోతే స్థానిక సంస్థలు వచ్చే ముందు మేము మాత్రం చీపురు కట్ట తిరిగేసి కొడతాం మిమ్మల్ని. ఎందుకంటే ఇవాళ మీ పార్టీకి కనీసం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు 2014 నుంచి 23 వరకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేని కాంగ్రెస్ పార్టీని ఇవాళ అధికారంలో తీసుకొచ్చింది ఎవరండి? ఇవాళ నిరుద్యోగులు. ఇవాళ 33 లక్షల మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరిగారు కాబట్టి, గెలిపించారు కాబట్టి ఇవాళ మీకు అధికారం వచ్చింది. వాళ్ళ గురించి మాట్లాడమంటే అవకాశం ఇస్తేనే మాట్లాడతామంటారా? ఎంత సిగ్గుచేటు, ఎంత సిగ్గుచేటు ఇది! నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడే పద్ధతి ఇదేనా అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతున్నాం. నేరు నాయక్, ఇప్పుడు గతంలో ఇప్పుడు అంటే నిరుద్యోగుల గురించి 26వ తారీఖు నాడు భేటీ పెడతాము, బట్టి విక్రమార్క గారితో సమావేశం పెడతాము అది ఇది అని చెప్పేసి వార్తలు వచ్చినాయి. అంత ఫేకేనా? ఈ డ్రామాలు, ఈ ఫేక్ మాటలు, ఫేక్ ప్రచారాలు ఫస్ట్ బంద్ చేయండి. మీరు ఫేక్ మాటలు ఫస్ట్ బంద్ చేయండి. ఎందుకంటే 60,000 ఉద్యోగాలు ఇవ్వలేదని అన్న. ఎన్ని ఎలక్షన్ డ్రామాలు, స్టంట్లు మీకు తెలియదా? మీకు వాళ్ళకి తెలియదా? జాబ్ క్యాలెండర్ బట్టి గారు అసెంబ్లీలో పెట్టింది తెలియదా వాళ్ళకు? మళ్ళా ఏంటంటే ఎలక్షన్స్ ముందు ఏదో ఒకటి చెప్పకపోతే మనం గట్టలేకని పరిస్థితి. కాబట్టి ఈ విధంగా ముందుకు పోతే మనకు ఓట్లు వస్తాయని చెప్పేసి ఇది ఒక డ్రామాలు ఆడుతున్నారు. దయచేసి చెప్తున్నాను, నిరుద్యోగులతో ఆడుకోకండి. ఎందుకంటే ఒక పూట తినక వాళ్ళు నోటిఫికేషన్ గురించి కొట్లాడుతారు. వాళ్ళ మీద మీరు అభాండాలు, అవాకులు చవాకులు పేరిస్తే మాత్రం బాగోదు. ఎందుకంటే బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అనో, బీజేపీ పెయిడ్ ఆర్టిస్ట్ అనో మాట్లాడుతున్నారు. ఇలా మీ పార్టీ ఆఫీస్కే వచ్చినాం. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి మా గురించి ప్రస్తావించని చెప్పేసి మొట్టమొదటిసారిగా మీ దగ్గరికి మేము వచ్చాం. ఎట్లా మా దగ్గరికి మీరు రావట్లేరు? ఎన్నోసార్లు అశోక్ నగర్ రండి అని చెప్పి ఎన్నోసార్లు పిలిచినా కూడా మీరు రాని పరిస్థితి. కాబట్టి మా దగ్గరికి మీరే రండి. సీఎం గారు అబద్ధాలు ఏడో చెప్పారు కానీ 60,000 ఉద్యోగాలు ఇస్తున్నాం, వద్దు అంటే నిరుద్యోగులని కాపాడాలి, మీరు నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ వెయ్యొద్దని ప్రపంచంలో ధర్నా చేసిన ఏకైక రాష్ట్రం. నేను అదే అంటున్నాను, ప్రపంచంలో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆడిన అబద్ధాలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆడుతున్నారు. ఎందుకంటే 60,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. గత ఏ టైంలో ఇచ్చారు? సరే మీరు ఇచ్చారు కదా, 2000 అంటే ఎలక్షన్స్ తర్వాత ఇచ్చారా? ముందు ఇచ్చారా? ముందు మీరు లేరు, ఎలక్షన్ తర్వాతే వచ్చారు కదా. మరి ఏ టైంలో ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? ఆ 60,000 తలకాయలు ఏడున్నాయి? తీసుకుని వద్దాం. మరి ఎందుకు మీకు మాకు మధ్య గొడవ అయింది? 60,000 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఆ తలకాయలన్నీ తీసుకొద్దాం. ఆ తీసుకొచ్చి ఎలిమినేట్ స్టేడియంలో, ఉప్పల్ స్టేడియంలో కూర్చోబెడదాం. ఎవరు ఇచ్చారు, ఏ టైంలో వచ్చి నోటిఫికేషన్ గురించి మాట్లాడదాం. అబద్ధాలు ఆడకండి. నోటిఫికేషన్ వద్దని చెప్పేసి ధర్నాలు చేస్తారు. ఎవరు ధర్నాలు చేస్తున్నారు? డిసెంబర్ 1,00,000 ఇవ్వడం ఏంటంటే మాకు 2 లక్షలు, ఇంకా 1,40,000 అంటే 60,000 ఇచ్చినా కూడా 1,40,000 బాకీ ఉన్నాడు. ఇంకా 40,000 ఆడిపోయిన అంటే 40,000 కూడా ఆయన ఖతం చేసే పనిలో ఉన్నాడు. కాబట్టి ఎన్నొద్దు, మాకి రావాల్సిన 1,40,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు పోనీ, మీరు ఇచ్చారంటారు కదా, సరే పోనీ. 1,40,000 ఇంకా బకాయి ఉన్నారు కదా, అవన్నీ వేయండి. ఇవాళ దాదాపుగా 1,86,000 పోస్టులు ఖాళీ ఉన్నాయండి. విద్యాశాఖలో కానీ, పోలీస్ సెక్టార్లో కానీ, జీపీలో కానీ, పంచాయతీరాజ్లో కానీ ఇలా చాలా శాఖలో పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఆయన అంటున్నా, ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ 1,00,000 అన్న వస్తారు. రేపు జరిగే ముందు, రేపు ఎలక్షన్ 2 లక్షలు ఇస్తారు ఎవరో ఒకరు. ఎందుకంటే చెప్పేస్తారు వాళ్ళు. ఎందుకంటే అబ్బా ఇక తేడా కొడుతుంది ఎక్కడో అని చెప్పాం. కానీ ఇక మేమంటే నిరుద్యోగులు చదువుకున్నా కానీ మాకు తెలుసు. తల్లిదండ్రులకి అమ్మా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారంటే నా కొడుకు రాలేదంటే, అంటే నా కొడుకు చదవట్లేడు తిడుతున్నాడని చెప్పేసి వాళ్ళకు వస్తుంది. అప్పుడు మేము చెప్పే ప్రయత్నం చేస్తాం, అమ్మా వీళ్ళంతా బూటకపు అబద్ధాల మాటలు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు. గత 2 సంవత్సరాల నుంచి ఇచ్చిన ఉద్యోగాలు 11,000 మాత్రమే అని చెప్పేసి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్స్ ముందు వీళ్ళకి ఓటు ఏకండి అమ్మా అని చెప్పేసి చెప్తాం. కాబట్టి ఎలక్షన్స్ ముందు వెళ్లే ముందు నోటిఫికేషన్ ఇచ్చి వెళ్ళి అని చెప్పి సవినయంగా కోరుకుంటున్నాం.